సార్ ప్రతి సంక్రాంతికి మీరు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు. ఈసారి ఎన్ని స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని? అది సంక్రాంతి సందర్భంగా 124 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. అన్నీ గూడా అంటే రిజర్వేషన్స్ గూడా స్టార్ట్ అయ్యాయి. అవి గూడా దాదాపు ఫుల్ అవుతా ఉన్నాయి. హ్మ్. సో, ఈసారి ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఈసారి రద్దీ కావచ్చు. ఎందుకంటే ఈసారి కొంచెం అక్కడ అందరూ కూడా ఫ్లైట్‌లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఈసారి ఎక్కువ ట్రైనే ప్రిఫర్ చేస్తున్నారు. ఈసారి ఉన్న కొన్ని కారణాల వల్ల. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? అదే ఇవన్నీ విషయాల్ని దృష్టిలో పెట్టుకొనే అంటే ఎక్కువ మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ వేశాము. ముఖ్యంగా జంట నగరాల నుంచి కోస్టల్ ఆంధ్ర వైపు ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉంటుంది. డిమాండ్ గూడా ఎక్కువగా ఉంటుంది. సో, జంట నగరాల నుంచి నర్సాపూర్, అనకాపల్లి, శ్రీకాకుళం ఇలా వైజాగ్ వీటిని కనెక్ట్ చేస్తూ అలాగే తిరుపతికి గూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో, అటువైపు గూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో, వీటితో పాటే అంటే మనకి ఇవన్నీ గూడా రెగ్యులర్ ఉండే ట్రైన్స్‌తో పాటే వీటిని అనౌన్స్ చేశాం. వందల సంఖ్యలో ప్రతిరోజు రెగ్యులర్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కావచ్చు, ప్యాసింజర్ ట్రైన్స్ నడుస్తా ఉంటాయి. సో, వాటికి అదనంగా ఈ స్పెషల్ ట్రైన్స్‌ని అనౌన్స్ చేశాం. ఇవి గూడా గాకుండా నార్మల్‌గా స్పెషల్ ట్రైన్స్ అన్నది ఇయర్ లాంగ్ రన్ చేస్తా ఉంటాం. అంటే మనకు డిమాండ్ ఎక్కడుంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రన్ చేస్తా ఉంటాం. అలా ఈ రెగ్యులర్‌గా రన్ అవుతున్న స్పెషల్ ట్రైన్స్ గూడా ఏవైతే ఉన్నాయో, ఈ పండుగ సందర్భంగా వాటిని గూడా మేము కంటిన్యూ చేస్తున్నాం కొన్ని ఇంపార్టెంట్ డెస్టినేషన్స్‌కి. అలా దాదాపు అవి ఒక 500 మేర ఆ స్పెషల్ ట్రైన్స్ గూడా రన్ అవుతున్నాయి. అంటే ఓవరాల్‌గా ఈ పండుగ సీజన్‌ని పురస్కరించుకొని 600కి పైగానే స్పెషల్ ట్రైన్స్ మేము రన్ చేయబోతున్నాం. సో, లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఇది ఎక్కువ మొత్తంలో పెంచినట్టు. అంటే రెగ్యులర్ ట్రైన్స్ ఇప్పుడు ఏర్పాటు చేసే స్పెషల్ ట్రైన్స్‌కి సేమ్ టికెట్ రేట్స్ ఏ విధంగా ఉండబోతుంటాయి? అంటే రెగ్యులర్ ట్రైన్‌తో పోలిస్తే స్పెషల్ ట్రైన్స్‌కొచ్చేసి 1/3 చార్జెస్ ఎక్స్‌ట్రా ఉంటాయి. అంటే రూ. 100 టికెట్ ఉంటే రూ. 130, రూ. 133 అదనంగా అలా అన్నట్టు. ఒక రూ. 30 అదనంగా ఉంటుంది. సో, ఇది అంటే ఎప్పుడైనా గూడా అంటే పండుగ సందర్భమని గాదు. రెగ్యులర్‌గా స్పెషల్ ట్రైన్స్ ఆన్ డిమాండ్ ట్రైన్స్ ఎప్పుడైతే మనం అనౌన్స్ జేస్తామో వాటికి ఈ అదనపు ఛార్జీలు అంటే కొద్ది మేర అదనపు ఛార్జీలుంటాయి.